తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏమైంది? ప్రభుత్వాల నుంచి బెనిఫిట్స్ పొందుతూ కూడా తిరిగి ప్రభుత్వాలతోనే ఈ పేచీలేంటి? అసలు ఇండస్ట్రీలో పైకి కనిపించేది ఒకటి, లోపల జరిగేది వేరొకట. వీరమల్లుకే వెన్నుపోటు పొడిచే సాహసం చేసింది ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా కలిసి రండి, కూర్చొని మాట్లాడుకుందామంటూ ప్రభుత్వాల సైడ్ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నా టికెట్ల రేట్ల పెంచుకోమంటూ బెనిఫిట్ షోలతో బెనిఫిట్ పొందండి అంటూ ప్రోత్సహిస్తున్నా ఇండస్ట్రీలో ఈ నిర్లక్ష్యపు ధోరణి ఏంటి? తెలుగు సినీ రంగానికి పట్టినటువంటి జాడ్యం వీరమల్లు ఆగ్రహంతో అయినా వదులుతుందా? టేక్ ఏ లుక్. సినిమా వాళ్ళవండి మేము, కళాకారులం, మాకు రాజకీయాలు అంటగట్టకండి అని సినిమా ప్రముఖుల నుంచి తరచూ వినిపించే మాటలివి. కానీ రాజకీయం, సినిమా రంగం పాలు నీళ్లులా విడదీయలేని రోజులివి. తెలుగు సినీ రంగంలో మొదటి నుంచి కొన్ని పెద్ద కుటుంబాలు రాజకీయ ఆసక్తులు కలిగి ఉండడం మనం గమనించవచ్చు. తరం మారినా వారి సినీ వారసులు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తుండడం నేటికి గమనిస్తూనే ఉన్నాం. ఒక్కో ప్రభుత్వానిది ఒక్కో తీరులా ఉంటుంది. ఇక సినీ రంగం సమస్యలపై ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాలను అప్రోచ్ అయ్యే తీరు కూడా ప్రభుత్వాలతో పాటు మారుతూ ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. ఉదాహరణకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ నేతలతో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు రాసుకు పూసుకు తిరిగేవారన్న విమర్శలున్నాయి. ఇక సినీ ప్రముఖులతో మాజీ మంత్రి కేటీఆర్ కున్న సంబంధాలు, మెయింటైన్ చేసిన వ్యవహారాలపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కావు. సినిమా టికెట్ రేట్లు 5 రూపాయలకు 10 రూపాయలకు తగ్గించడం, సినిమా హాళ్ల వద్ద తహసీల్దార్లను కాపలా పెట్టడం వంటి చర్యలతో బెంబేలెత్తిపోయింది సినిమా ఇండస్ట్రీ. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం జగన్ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. ఇక ఏపీలో, తెలంగాణలో ప్రభుత్వాలు మారినా సినీ ఇండస్ట్రీ పరిస్థితుల్లో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారడంతో ఇండస్ట్రీని శాసిస్తున్న పెద్దల్లో వారి వారి వ్యక్తిగత ఇంట్రెస్టులు, ఈగోల కారణంగా విభేదాలు వచ్చినట్లుగా ఉన్నాయి. దీంతో ఇండస్ట్రీగా కలిసి ఉండాల్సిన సినిమా రంగం ఎవరి స్వార్థం వారు చూసుకునేలా తయారైంది. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి విడుదలైన లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం కూడా ఇదే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నా హరిహర వీరమల్లు చిత్రానికే ఎసరు పెట్టారంటూ బయటకొచ్చిన ఆ 4 ప్రొడ్యూసర్లలో 3కి పవన్ కళ్యాణ్తో ఎలాంటి పొరపచ్చాలు లేవు. దిల్ రాజు అయితే పవన్ కళ్యాణ్తో ఎంత సఖ్యతగా ఉంటారో అందరికీ తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ సినిమాకే నష్టం జరిగేలా థియేటర్ల బంద్ అంటూ కుట్రలు ఎలా జరిగాయి, దీని వెనక ఎవరి హస్తం ఉంది అన్నది ఆ 4 క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అల్లు అరవింద్, దిల్ రాజు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. జరిగిన తప్పు పెద్దది కాకుండా సరిదిద్దుకునే పని మొదలుపెట్టారు. తెలంగాణలో మొన్నటిదాకా రేవంత్ వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్నట్లుగా వార్ నడిచింది. సినీ ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కక్షే ఉంటుంది. కానీ కొందరు సినీ ప్రముఖుల వ్యవహారం, వారు ప్రవర్తించిన తీరు రేవంత్ రెడ్డిని బాధించింది. అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని, సినీ ప్రముఖుల బౌన్సర్ల విషయంలో కఠినంగా ఉంటామంటూ అసెంబ్లీ వేదికగానే హెచ్చరించే పరిస్థితి వచ్చింది. అప్పటికి గాని ప్రభుత్వంలో ఎవరున్నా సరే మర్యాద ఇవ్వాల్సిందే, సీఎంను గౌరవించాల్సిందే అన్న అంశం జ్ఞప్తికి రాలేదు సినీ ఇండస్ట్రీకి. వెంటనే ఇండస్ట్రీ తరపున పలువురు పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి శాలువాలతో సత్కరించి శాంతింపు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏపీలోనూ కొని తెచ్చుకుంది సినిమా రంగం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా సినీ ఇండస్ట్రీ నుంచి సీఎం చంద్రబాబును ఎందుకు కలవలేదు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేవదీసిన ప్రశ్న అత్యంత సమంజసం అనిపిస్తోంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ట్రీట్ చేసిన విధానాన్ని అప్పుడే మర్చిపోతే ఎలా అన్నది ఇండస్ట్రీనే ఆలోచించుకోవాలి. లేదంటే పవన్ ధర్మాగ్రహం ఎలా ఉంటుందో సినీ పెద్దలకే బాగా తెలుసు అంటున్నారు సినీ పొలిటికల్ ఎక్స్పర్ట్స్.